హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఏబీసీ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే ఈ జ్యూస్ని త్రాగడం వల్ల మనకు కలిగే లాభాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏబీసీ జ్యూస్ అంటే మరేదో కాదండి. ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్, వీటన్నిటితో కలిపి చేసేది ఏబీసీ జ్యూస్. ఈ జ్యూస్ ప్రిపరేషన్ కోసం ఒక యాపిల్కి పైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ బీట్రూట్ని కూడా పైన పీల్ తీసేసి అందులో హాఫ్ బీట్రూట్ని మాత్రమే ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక క్యారెట్కి పైన పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 1/2 ఇంచు అల్లం ముక్క కూడా పైన పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇక్కడ అల్లం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అరచెక్క నిమ్మరసం, 1 గ్లాస్ వాటర్ని వేసి మొత్తం అన్నిటిని కూడా బాగా బ్లెండ్ చేయండి. ఇక్కడ లెమన్ జ్యూస్ యాడ్ చేశాం కదండి, మీకు ఇష్టం లేకపోతే లెమన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్ తాగడం వల్ల మనకు కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. ఈ జ్యూస్ తాగడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయండి, జీర్ణ సమస్యలు దూరం అవుతాయి, బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రించబడతాయండి. అంతేకాదు గుండె జబ్బుల సమస్యలు కూడా రాకుండా చేస్తుంది, బరువు తగ్గడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి, హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయండి, స్కిన్ గ్లో చాలా బాగుంటుందండి, కంటి చూపు కూడా చాలా మంచిది, ఇంకా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ జ్యూస్ని తాగడం వల్ల. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బ్లెండ్ చేశాక ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకొని ఇలాగే డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చండి, లేదంటే వడగొట్టి ఆ వడగొట్టిన జ్యూస్నైనా తీసుకోవచ్చు. డైరెక్ట్గా తీసుకుంటే ఏమవుతుందంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఆకలి అనేది త్వరగా పుట్టదు, లేదంటే ఎలా తీసుకున్నా ఏం కాదండి. ఈ జ్యూస్ని మీరు మార్నింగ్ అయినా తీసుకోవచ్చండి, లేదంటే మీల్స్కి మధ్యలో అయినా తీసుకోవచ్చు. ఈ జ్యూస్ని తీసుకునే ముందు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్స్ తేనె యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే స్కిప్ చేయండి, డయాబెటీస్ లేని వాళ్ళు కావాలంటే 2-3 టేబుల్ స్పూన్స్ తేనె యాడ్ చేసుకోండి. సో నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ రావాలి అంటే 1 డేలో రావండి, కొన్ని మంత్స్ ఇలాగే కంటిన్యూస్గా వారానికి ఒక 2-3 సార్లు తాగుతూ ఉంటే నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి. సో ఇలా ఒకసారి జ్యూస్ని ప్రిపేర్ చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.